మనం చూసినట్లయితే రెండో ఆదివారం మనం ఏమని ధ్యానించి ఉన్నాం? బలిపీఠం అంటే ఏంటి, మనం బలి ఏ విధంగా అర్పించాలి అన్న విషయాన్ని చూస్తున్నాం. అదే కదండి మనం చూసింది. అయితే ఆ వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. అయితే నేను పోయిన రెండో ఆదివారం చెప్పిన మాటలను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్య భాగంలో దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. రెండోది వచ్చే లోపల హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వాక్య భాగంలో ఏమంటున్నాడంటే, నీ కొరకు ఒక దేహమును అమర్చి ఉన్నాను అంటున్నాడు. అక్కడ ఏమన్నాడంటే, తల్లి గర్భములో పిండముగా నువ్వు రూపింపకమునుపే నేను ఎరిగి ఉన్నాను. ఎరిగిన నేను నీకు ఒక దేహముని ఇచ్చాను. ఇచ్చిన దేహముతో నేనేం చేయమంటున్నానంటే అర్పించమంటున్నాను అన్న విషయాన్ని మనం ఏం చేసామంటే ధ్యానించి ఉన్నాం. దేనిలో నుంచి ధ్యానించి ఉన్నామంటే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30 నుంచి 32 వాక్య భాగాల నుంచి మనం ధ్యానించి ఉన్నాం. అక్కడ ఏమని చెప్పి ఉన్నానంటే, ప్రవక్త అయిన ఏలియా వచ్చేసి బలిపీఠమును కట్టి, ఏ విధంగా ఉన్న బలిపీఠం పడద్రోయబడి ఉన్నది. అవును కదండి? ఏ విధంగా ఉంది? కింద పడద్రోయబడి ఉన్నది. దాంట్లో నుంచి నేను కొన్ని మాటలు చెప్పి ఉన్నాను. మొదట మన బలిపీఠంను ఏ విధంగా కట్టుకోవాలో చెప్పి ఉన్నాను. ఏ విధంగా అండి? విరిగి నలిగిన హృదయముతో మనం దేవుని సన్నిధి వద్దకు వెళ్ళి ప్రార్థన చేయాలని చెప్పి ఉన్నాను. రెండోది వచ్చే లోపల దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలని చెప్పి ఉన్నాను. మూడోది వచ్చే లోపల మనము అర్పణగా మార్చబడాలని చెప్పి ఉన్నాను. ఆ అర్పణలో నుంచి 4 మాటలు మీకు మూడు మాటలు జ్ఞాపకం చేసి ఉన్నాను. మొదటిది ఏమై ఉన్నదంటే, నీవే అర్పణగా మార్చబడాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్య భాగంలో సజీవ బలియాగముగా మనం ఏమవ్వాలంటే మార్చబడాలని చెప్పి ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్య భాగంలో నుంచి మనము స్తుతి యాగము చేయాలని చెప్పి ఉన్నాను. అంటే మనం నిత్యము స్తుతి చెల్లించినప్పుడు ఏమవుతుందంటే పరలోక పునాదులు కదల్చబడి నేను చేస్తున్న అర్పణ ఏం చేస్తాడంటే దేవుడు స్వీకరిస్తాడని చెప్పి ఉన్నాను. దానికి ఉదాహరణగా అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు శీలలు చెరసాలలో వేసి ఉన్నాడు. సంఘమేమో అత్యాశక్తితో ప్రార్థించే పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే స్తుతిస్తున్నప్పుడు చెరసాల పునాదులు కదర్చబడి అక్కడ ఉన్నవారు ఏమయ్యారంటే మార్చబడి ఉన్నారని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేసి ఉన్నాను. మూడోది ఏమై ఉన్నదంటే, ప్రార్థన అంటే మంటను ఆర్పకూడదు అని చెప్పి ఉన్నాను. తర్వాత 4వది ఏం చెప్పి ఉన్నానంటే, నీవు విత్తే విధానముల గురించి చెప్పి ఉన్నాను. అయితే దీనిలో నేను అర్పించే విధానంలో బలిపీఠంలో 2 రకాలు ఉన్నాయని చెప్పాను కదా. దాంట్లో 2వ రకం ఏమై ఉన్నదో ఈ దినం మనం చూద్దామండి. మనం చూసినట్లయితే 2వ బలిపీఠం ఎవరికి కడుతున్నారు, అసలు ఎవరు కడుతున్నారని ఆలోచించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏమైనదంటే, చూద్దామండి ఆ మాటను మనం ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వాక్య భాగంలో ఒకసారి చదువుదామండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 23వ వాక్య భాగము. వినపడడం లేదండి. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయు పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట ఆయా విగ్రహము మాయా విగ్రహము దేవతలను పూజించుటతో సమానము అని చెప్పేసి అక్కడ రాయబడుతుంది. ఏ దేవతలను మెన్షన్ చేయబడిందంటే గృహ దేవతలను పూజించుటతో సమానము. ఇక్కడ ఏం చేస్తున్నాడు? రాజు, అభిషేకించబడిన వ్యక్తి
తన అనుభవంలో నుంచి, తను కట్టుకున్న బలిపీఠములో నుంచి, తనకు కలిగి ఉన్న ప్రత్యక్షతలో నుంచి తొలగిపోయి ఏం చేస్తున్నాడంటే సోది చెప్పించుకోవడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? సోదిగాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, సమూయేలు ప్రవర్తన ఒకసారి పిలిపించమ్మా, నా జీవితంలో ఏం జరగబోతుందో దాన్ని నేను తెలుసుకోవాలని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్ళారు అంటే, మొదట ఆయన ఏ అనుభవంలో ఉన్నాడు? బలిపీఠమును కట్టుకొని ఉన్నాడు. తన స్థితి బాగున్నది, అంత కరెక్ట్గానే ఉన్నది. తను అర్పిస్తున్న అర్పణ దేవుని సన్నిధి దగ్గరికి వెళ్తుంది, అంత బాగుంది. బాగున్న స్థితిలో ఏమైందంటే ఒక చిన్న పొరపాటు. నేను వస్తానయ్యా, యాజకుడు ఏమని చెప్పి ఉన్నాడు? నేను వచ్చి నీ నిమిత్తము బలి అర్పిస్తాను, అర్పించిన తరువాత ఎక్కడికి వెళ్ళమన్నాడు? యుద్ధమునకు వెళ్ళమన్నాడు. ఆ మాట విన్నాడా? వినలేదు. వినకుండా ఏం చేశాడు? నేను రాజుని, ఆస్థానం మొత్తం నా చేతుల్లో ఉన్నది, నా అధికారము కాబట్టి నేను వెళ్ళి నేను బలి అర్పిస్తాను. అదే బలి అర్పించడం అతని పన? ఆ దినములను మనం చూసినట్లయితే కాదు కదా. అదే విధంగా ఈ దినాల్లో సంఘములో ఏం జరుగుతుందంటే ఒకసారి గమనిద్దాం. మనం చూసినట్లయితే మొదట మనం చదివి ఉన్నాం పోయిన వారం, మూల వాక్యం ఏమైనదంటే మొదటి రాజులు 18వ అధ్యాయము 30 నుంచి 33 వరకు అక్కడ చదివినప్పుడు నేను ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. మొత్తం ఉందండి. అతను ఏం చేశాడంటే బలిపీఠమును కట్టుతున్న క్రమములో అతను ఏం చేశాడు? నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. ఏం చేశాడు? గుంటను తవ్వించాడు. ఆ గుంటను గురించి నేను 2 మాటలు చెప్తాను. తను ఏం చేశాడంటే గింజలు పట్టునంతగా ఎన్ని 2 మానికలు గింజలు పట్టునంతగా. 2 మానికలు అంటే నేనేం చెప్పి ఉన్నాను? మీరే చెప్పారు నాకు. ఏమని చెప్పారు? మానిక అంటే 2 కేజీలు అని చెప్పారు. అంటే 4 కేజీల గింజలు పట్టునంతగా లోతుకు తవ్వించాడు. ఆ ప్రవక్త ఏం చేస్తున్నాడంటే తన పితరులు చేసిన దోషములను, పాపములను ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకొని ఇంత పశ్చాత్తాపడుతున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే తను ఏం చేస్తున్నాడు? తవ్వుతున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తన పితరులు చేసిన దేవునికి విరుద్ధముగా తన పితరులు చేసిన క్రియలన్నిటినీ ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన భక్తి జీవితంలో మనం ఏం చేయాలంటే మనం నేర్చుకోవాల్సిన విషయం, ఒక పని నేను చేస్తున్నాను, ఆ పని అవ్వడం లేదు. ఎందుకు అవ్వడం లేదు? ఎక్కడైనా నాలో ఇక్కడ సౌలు రాజు ఏం చేశాడంటే తన పని అవ్వడానికి కారణము తనకి తెలుసు. తన అవిధేయత, తన జీవితంలో తను తీసుకున్న ఆ నిర్ణయం ఏమైనదంటే తప్పుగా ఉన్నదని తనకు తెలుసు. అయితే తను ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డా అంటే లేదు. పశ్చాత్తాపడకుండా ఏం చేస్తున్నాడంటే సోదిగాళ్ళ దగ్గరకు, మంత్రగాళ్ళ దగ్గరకు, తాయిత్తులు కట్టించుకోవడానికి వీటి దగ్గరికి ఏం చేస్తున్నాడంటే పరుగులు పెడుతున్నాడు. అంటే ఈ లోకనాథుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. ఆశ్రయించడాన్ని బట్టి తనకేమైంది? శ్రమ, నష్టము. తన జీవితంలో వచ్చిన ఆశీర్వాదం ఏమైనదంటే శాపముగా మార్చబడింది. దానికి గల కారణం చాలా చిన్నది. తను తప్పు చేశాడు. ఆ తప్పును ఏం చేశాడంటే గ్రహించి ఒప్పుకొని సరిదిద్దుకోలేక బలిపీఠమును మరలా కట్టుకోలేక తను ఏం చేశాడంటే లోకనాథుడి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మనం చూసినట్లయితే మన కుటుంబాల్లోనే చాలా చోట్ల నేను గమనిస్తూ వస్తా. ఏమైందంటే ఉదాహరణకు మీలో ఎవరైనా ఉంటే ఏమనుకోవద్దు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు కాబట్టే చెప్తున్నాను. గద్దింపు అంగీకరించకపోతే ఏమవుతుందంటే శ్రమ వస్తుంది. ఈ సౌలు కూడా ఏం చేశాడంటే గద్దింపును తీసుకోలేదు కాబట్టి రాజు నుంచి ఏమయ్యాడు? అభిషేకము నుంచి ఏమయ్యాడు? పడద్రోయబడ్డాడు. తనకు తానే ఏం చేశాడు? పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చి చేశారా? ఒక ఉదాహరణకు నేను చెప్తాను. పడవ నీళ్లలో వెళ్తున్నంత వరకు మన జీవితం పరిశుద్ధాత్మతో లేకపోతే
చక్కగా వాక్యానుక్రమంలో వెళ్తున్నంత వరకు ఏమీ కాదు. ఆ పడవంట నీళ్ళ మీద వెళ్తున్నంత సేపు ఏమైనా కలుగుతున్న పడవకి ఏమి కాదు. ఆ పడవకు ఒక రంధ్రం పడింది అనుకోండి, అంటే ఈ నీళ్లను తన లోనికి ఆహ్వానించినప్పుడు ఏమవుతుంది? ఆ పడవకి మునిగిపోతుంది. అదే విధముగా వాక్యము ద్వారా దేవుడు నిన్ను కడుతున్నప్పుడు ఆ కట్టుబాటుకు లేకపోతే కడుతున్న క్రమములో నీకు నొప్పి కలుగుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ఓర్చుకోలేకపోతే, ఇందులో సహోదరులు కూడా పాట పాడి ఉన్నారు. ఏమని ఉంది? నేను మట్టినయ్యా, నేను ముత్యాన్ని కాదు, బంగారాన్ని కాదు, నువ్వు నన్ను కొడుతున్నప్పుడు నేను ఓర్చుకోలేకపోతున్నాను, అయినా నువ్వు నన్ను కట్టు అని చెప్పేసి ఆ పాట భావమై ఉన్నది కదండి. అదే విధంగా దేవుడు వాక్యము ద్వారా నేను గర్దిస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే లోపడాలి. ఇక్కడ నేను చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఏం చేస్తున్నాడు? సౌలు సోదిగాళ్ళు అంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్తామంటే ఏం చేశాడు? లోకనాథుణ్ణి ఆశ్రయించాడు. తను ఉన్న అనుభవం, మొదటి అనుభవం, తనకు కలిగి ఉన్న ప్రత్యక్షతను ఏం చేశాడంటే ఏం కాదులే అనుకున్నాడు. అంతే కదండి, అవునా కదా? నీకు దేవుడు ఎవరో తెలుసు, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు తెలుసు, అయినప్పటికీ నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఒకసారి చూద్దాం. ఆ మాటను మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్య భాగంలో అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. మనం ఎవరిని ఆశ్రయించకూడదో అక్కడ రాయబడి ఉన్నది. చూద్దామండి. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అని ఇక్కడ రాయబడి ఉన్నది. అయితే మనం పోరాడుతుంది ఎవరితో? రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి శత్రువు ఎవరై ఉన్నాడంటే ఇక్కడ రాయబడుతుంది. అయితే నువ్వేం చేస్తున్నావు అంటే నీ శక్తి సరిపోక దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఒప్పుకోలేక ఏం చేస్తున్నావు అంటే మరలా శరణు శరణు అని చెప్పేసి అపవాది దగ్గరికి వెళ్ళి ఇది కట్టు. ఒక భూత వైద్యుడు చెప్పిన విషయం నేను చెప్తాను. అంతకుముందు నేను అనేకులు కూడా చూసి ఉన్నారు, మన సంఘస్థులు అనేకులు చూసి ఉన్నారు. ఆ వీడియోని అందరికి షేర్ కూడా చేస్తూ ఉన్నారు. తను ఏం చేశాడంటే ఒక యంత్రాన్ని తయారు చేసేటప్పుడు అంట పంది మలమును పెడతారంట దాంట్లో. దాన్ని సీల్ వేసేటప్పుడు దాని మీద కొన్ని రాస్తూ ఉంటారు. అదేమై ఉన్నదంటే అపవాది యొక్క శక్తిని దానిలోకి ఆహ్వానిస్తుందంట. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? వెళ్ళి సరదాగా పట్టించుకొని వస్తున్నావు. అంటే మనం చూసినట్లయితే చాలా దయ్యములు పట్టిన వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు అవేం చేస్తున్నాయంటే ఏమంటున్నాయి? అయ్యా నన్ను విడుదల చేసావు కానీ ఒకసారి నరకానికి పంపొద్దు, అక్కడ ఒక గుంపు ఉంది, ఆ గుంపులోకి నేను పోతాను, ఒక్కసారి ఆజ్ఞ ఇయ్యాయని చెప్పాడు. ఆ ఆజ్ఞ ఇవ్వమని చెప్పిన వాటి దగ్గరికి మనం ఏం చేస్తున్నామంటే అపవాది దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గరికి నేను తిరిగి అలసిపోయాను కానీ నా భక్తి సరిపోవట్లేదు, నేను చేసే విధానం సరిపోవట్లేదు, కాబట్టి మరలా ఏం చేస్తున్నానంటే నేను జయించలేకపోతున్నాను, కాబట్టి నీ దగ్గరికి వస్తా, నీతోనే ఉంటా, కానీ నాకు ఈ నొప్పి కలగకుండా ఉన్నట్లు నాకు ఏమైనా చెయ్యి అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే తెలియకనే మనం ఏం చేస్తున్నామంటే విషయం మనకి తెలియదు కదా, గ్రహింపులో లేదు కదా, నీకు ఎవరో చెప్పారు, అక్కడికి వెళ్తే అది కట్టించుకుంటే విడుదల వస్తుందని ఎవరో చెప్తే నువ్వు వెళ్ళి ఆశ్రయించి ఏం చేస్తున్నావు అంటే నీతో పాటు ఒక నలుగురు తెచ్చుకుంటున్నావు. అప్పుడే పుట్టిన బిడ్డకు మనం చూసినట్లయితే మెడలో ఉంటుంది, ఎంత ఏముంటుంది? భయపడ్డారంట. ఏం చేశాడు? జ్వరం వచ్చిందంట, వెళ్ళి కట్టించుకొచ్చేస్తా. కొంతమంది ఇంకా విచిత్రంగా, ఇవన్నీ నేను విన్న విషయాలు కాబట్టి చెప్తున్నానండి, ఇక్కడ కాదు, నేను అనుభవపూర్వకంగా బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మేము చూసి ఉన్నాం. కొంతమంది ఏం చేస్తారంటే కట్టించుకొని వస్తారు, అమ్మంట పాలు తాగుతూ కక్కేస్తుందంట, కక్కకుండా ఉండాలంటే మళ్ళీ కట్టించుకోవాలంట, మళ్ళీ కాలుకు కడతారు,
కాలుకి ఎందుకు పెడుతున్నారంటే మళ్ళీ కాలు కింద చుక్క పెడతారు. ఎందుకు పెడుతున్నారంటే అటు వెళ్ళేటప్పుడు ఏమి రాకూడదంట. కట్టేది ఏంటి? గాడిద యొక్క ఎండికో లేకపోతే బరి యొక్క ఎండికో తీసుకొని చక్కరంగా ముడేసి కాలు కడతారు. నువ్వు దాన్ని చూస్తేనే దాని దగ్గరికి పోవు, కానీ నువ్వేం చేస్తావు? వెళ్ళి చక్కగా కట్టించుకొని వస్తావు. ఏమై ఉన్నది? నీకు తెలియకనే. ఇక్కడ సౌలు ఏం చేశాడంటే తనకు ప్రత్యక్షత తెలుసు, దేవుణ్ణి ఆశ్రయిస్తాం తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఏం చేశాడు? తన మొదటి అనుభవం నుంచి, తను తీసుకున్న నిర్ణయం నుంచి ఏం చేశాడంటే తప్పిపోయి సోదిగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఆశ్రయిస్తాడు, నీవే నాకు దిక్కు అంటారు అయ్యా అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి వేడుకొని ఆ బలిపీఠంలో నిలబడటానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక్కొక్కళ్ళ ఇంట్లో జిల్లేటి చెట్టు కొమ్మ, లేకపోతే అదేంటి రేగి మండు, ఇంకోటి డ్రాగన్ ఫ్రూట్ మన పొలాల్లో ఉంటాయి, ముళ్ళ నాగజముడు మొక్క, అది తీసుకొచ్చి కడతారు. ఎందుకు కడుతున్నారు? అది రాకూడదంట. ఏది రాకూడదు? అసలు ముందు మనం తెలియాల్సింది ఏంటంటే నీవు దేవుని చేత అమర్చబడిన వ్యక్తివి, ఆయన యొక్క ఆత్మాభిషేకము నీలో ఉంది అన్న సంగతి నువ్వేం చేస్తున్నావు అంటే మర్చిపోతున్నావు. మర్చిపోయి లోకస్తులు చేసినట్టు చేస్తున్నావు. అందువల్ల నీకు ఏమన్నా ఆశీర్వాదం వస్తున్నా? దేవుని యొక్క బలిపీఠంలో ఉండాలనుకుంటూ అన్యాచారములు మనం చూసినట్లయితే బాలాకును బిలామును పిలిపించి ఏం చేస్తున్నాడు? వాళ్ళని శపించమన్నప్పుడు అక్కడ బిలాము ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటే ఇజ్రాయేలుకి ఏ మంత్రము కానీ ఏ శకునము కానీ పని చేయదు అని చెప్పేసి అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? శకునగాళ్ళ దగ్గరికి వెళ్తాం. అంటే నువ్వు కట్టుకున్న బలిపీఠము, నువ్వు చేస్తున్న నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా, లేకపోతే అపవాదికి నువ్వు అర్పిస్తున్నావా? ఎవరికి అర్పిస్తున్నా? నేను కట్టుకున్నాను, నేను స్థిరంగా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నీ కట్టు ఏ విధంగా ఉంది? ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తవ్వుతున్నాడు. తన పితరులు చేసిన దోషములన్నిటినీ ఏం చేస్తున్నాడు? ఒక్కదాని వెంట ఒకటి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నా జనులు తప్పిపోయి నీకు విరుద్ధముగా చేసిన ప్రతి ఒక్క పాపమును ఈ బలి అర్పించే ముందు, ఈ యాగము చేసే ముందు, ఈ అర్పణ చేసే ముందు ఎదుట నేను ఒప్పుకుంటున్నానయ్యా అని చెప్పేసి అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే మందిరానికి వస్తాం, ప్రార్థన చేయించుకుంటాం, కానీ నాకు స్వస్థత కలగడం లేదు, నాకు విడుదల రావడం లేదు, నాకు ఎందుకు ఈ శ్రమ అని చెప్పేసి అంటా ఉంటాను. కానీ ఏంటంటే నీలో నేను చెప్పాను కదా, కట్టుంది, అది తెంచబడాలి. అది తెంచడానికి వీళ్ళు రావడం లేదు. ఎందుకు రావడం లేదు? నువ్వు ఇవ్వాలి కదా, నువ్వే అనుమతించావు, నువ్వే తీయాలి, నువ్వే పడేయాలి. అనుమతించింది నువ్వే. నేను ఇందాక చెప్పాను, పడవ మునిగిపోతున్న సమయంలో దానికి అప్పుడే ఏదైనా అడ్డం పెడితే ఆ నీళ్ళని లీక్ అవ్వకుండా అప్పుడే ఆగిపోతుంది. నీ జీవితంలోనికి ఒక సమస్య, శోధన, బాధ, నష్టము అన్ని కలుగుతాయని నీకు తెలిసినప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీలో ఎక్కడైతే ఆ తప్పు లేకపోతే పొరపాటు, ఎక్కడైతే నీవు దేవునికి దూరముగా విరుద్ధముగా నీ బలిపీఠము జరుగుతుందో ఆ పరిస్థితిని దేవుడు నీకు ఏం చేస్తాడంటే చూపిస్తాడు. చూపించిన దేవుడు ఊరుకుంటాడా? ఉండడు కదా, కడతాడు కదా. ఇక్కడ ప్రవక్త ద్వారా కట్టాడు, అర్పణ అర్పించాడు. నీ జీవితంలో నువ్వేం చేయాలంటే నీవే దేవునికి అనుమతి ఇవ్వాలి. అక్కడ మనం చూసినట్లయితే బాలాం ఏం చేశాడంటే బిలామును పిలిపించి ఆయన వల్ల కాల మూడు సార్లు ఏం చేశాడంటే 3 బలిపీఠములు కట్టించి కోడిని ఎద్దుని రెండిటిని వధించి 3 సార్లు చేశాడు. కానీ ఏమైనది? ఆశీర్వాదం వచ్చింది కానీ శపితం ఏమీ రాలేదు. కారణం ఏమైనది?
వారు ఆశీర్వదించబడిన జనులు. వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానము. దేవుణ్ణి వారిని ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించబడిన జనులను నేను శపించినా కానీ దేవుడు వారిని శపించాడు, వారిని ఆశీర్వదిస్తాడు. కానీ వాళ్ళని నాశనం చేయడానికి ఒక చిన్నది ఉంది. దాన్ని వాళ్ళలోనికి అనుమతించామనుకో అయిపోతుందని చెప్పేసి ఏం చేశాడంటే ఇజ్రాయేళ్ల జనులను అన్య జనుల వైపు తిప్పాడు. అంటే వారు ఉన్న బలిపీఠమును, వారు చేస్తున్న భక్తిని అపవాది ఏం చేస్తున్నాడంటే తిప్పాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇందులో చదివించున్నాడు. మనం పోరాడుతుంది ఎవరితో? అంధకార దురాత్మ సమూహములతో. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యంలో కూడా మనం చదువుదామండి. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది. సర్వాంగ కవచం అంటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా. కొంతమంది ఉదాహరణలు చెప్తున్నాను. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏమైనదంటే స్త్రీలకు కళ్ళు తప్ప మిగతాది మొత్తం కప్పుకుంటున్నారు కదా. వైరస్ వస్తుందనో లేకపోతే స్కిన్ డ్యామేజ్ అవుతుందనో అంతా కప్పుకొని కళ్ళకు కూడా కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు. అంటే మీ సర్వం ఏమైనది కప్పబడి ఉన్నది కదా. అంటే నీవు చూస్తున్నావు కానీ నీ దేహంలో కప్పబడి ఉన్నది. అదే విధంగా నువ్వు ఏం చేయాలంటే కింద మనం చదివినట్లయితే చదువుదామండి. 13వ వచనంలో కూడా చదువుదాం. అందుచేతను ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ కవచమును ధరించుకోమంటున్నాడు. ఆ కవచమును ఏ విధంగా ధరించుకోగలం? నేను పోయిన వారం 4 విషయాలు చెప్పి ఉన్నాను. ఒకసారి అవి చూద్దాం మనం. మొదట కవచమును ధరించుకోవాలనుకుంటా నీ జీవితంలో ఏమేమి ఉన్నదంటే నిత్యము నీ స్థితిని జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. ఒకప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నాను, ఒకప్పుడు ఈ పరిస్థితి నాది, కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ పరిస్థితి నుంచి నన్ను విడిపించాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఒకవేళ నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే నువ్వేం చేస్తావంటే నీలో గర్వం అనేది వస్తుంది. ఆ గర్వం వచ్చినప్పుడు దేవుడు నీకు ఇస్తున్న ఆ వస్త్రం ఏం చేస్తావంటే నువ్వు మర్చిపోతావు. అక్కడ మనం చూసినట్లయితే మైమరుపు అని చెప్పేసి రాయబడుతుంది. అవునా కదండి? ఇస్తున్నాడు వస్త్రాన్ని. నీ జీవితంలో నీవు కృతజ్ఞత కలిగి లేనప్పుడు, దేవుడి నీ స్థితిని ఏ విధంగా మార్చాడు అన్నది గ్రహించుకోలేనప్పుడు ఏమవుతుందంటే నువ్వే తొలగిపోతావు. ఇందాక చెప్పాను కదా, పడవలోకి నీళ్ళు ఎవరో తీసుకురావసరలా, నీ జీవితంలో నీ సమస్యలు ఎవరో తీసుకురావసరలా, నీవే. ఇక్కడ నేను దానికి ఏం చెప్తున్నానంటే విరిగి నలిగిన హృదయముతో దేవుణ్ణి సమర్పించిన అనుభవము నువ్వేం చేయాలంటే నిత్యము నువ్వేం చేయాలంటే దేవుని ఆశ్రయించినప్పుడల్లా, అయ్యా నా పరిస్థితి ఇది, నువ్వు నన్ను మార్చావు, అందుని బట్టి నీకు స్తోత్రములు. మనం చూసినట్లయితే బ్రదర్ జాన్ గారు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పి ఉన్నాడు, నిత్యము మనం దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతా స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం కదా. ఉన్నామా లేదా? ఆయన క్షేమం ఇచ్చినందుకు ఆయనకే చెప్పాలి, ఆరోగ్యం ఇచ్చినందుకు ఆయనకే చెప్పాలి, ఆయుష్ని ఇచ్చినందుకు. బ్రతికి ఉన్నామంటే మనం బలము చేత బతుకున్నామా? ఎంతమందిని చూడలేదు. ఇచ్చేవాడు ఆయనే, తీసుకునేవాడు కూడా. అయితే మనం ఏం చేయాలి? మనం ఈ దినము బ్రతికి ఉన్నామంటే ఆ బ్రతికి ఉన్న పరిస్థితిని ఏం చేయాలంటే, దేవా ఒకప్పుడు నా జీవితము మురికిగా ఉన్నది, ఆ మురికైన జీవితాన్ని నృత్యముగా మార్చినందుకు నీకే స్తోత్రాలు. అంటే మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత కలిగి ఉండడం ఏమైనదంటే, నేను చెప్పాను కదా 5 అర్పణలు ఉన్నాయి దహన బలి మనం అర్పించే విధానంలో. మొదటి ఏమైనదంటే దహన బలి అయినది.
బలిపీఠం మీద అర్పించే మొదటి బలి. అంటే దాన్ని దేనికి అర్పిస్తూ ఉంటారంటే కృతజ్ఞతకు గుర్తుగా. దేనికి? మన జీవితంలో దేవుడు చేసిన కృతజ్ఞత. అంటే మన స్థితిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. కానీ ఏం చేస్తామంటే మన పరిస్థితి కట్టిక బీదరికంలో ఉన్నప్పుడు ఒకలాగుంటాం, ఒక మాదిరిగా ఉన్నప్పుడు ఒకలాగుంటాం, ధనం ఉన్నప్పుడు ఒకలాగుంటాం. అంటే కట్టిక బీదరికం నేను అందుకన్నా అంటే ఆ దినము నీకు తినటానికే లేదు, కానీ తర్వాత నువ్వేం చేసావు అంటే ఎవరో ఒకరి దగ్గరికి రొటేషన్ చేసుకుంటున్నావు. వాళ్ళ దగ్గర తెచ్చావు, వీళ్ళ దగ్గర తెచ్చావు, అటు ఇటు మారుస్తున్నావు. కానీ ఇప్పుడు నీ పరిస్థితిని దేవుడు ఏం చేశాడంటే మొత్తం సమృద్ధి తెచ్చాడు అనుకోండి. ఆ స్థితిలో నీవు ఏ విధంగా ఉన్నావు, నీ మునుపటి మొదటి స్థితిని నువ్వు మర్చిపోయావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. మర్చిపోయి ఏం చేస్తామంటే నాకేంటిలే అన్న స్వభావంలోనికి మనం వచ్చామంటే సౌలు రాజు ఏం చేశాడు? నాకేంటిలే, నేనేగా రాజుని. ప్రవక్త రాకపోతే, అభిషక్తుడు రాకపోతే బలి నేను అర్పించేస్తాను. ఈ ప్రపంచం, ఈ ఆస్థానం మొత్తం నాదే. నేను ఏం చెప్తే అదే శాసనం. అంతే కదా, మన జీవితంలో మనమే రాజు అయి ఉన్నాం. మనం ఏం చెప్తే అదే మాట. మన దేహమే కదా వినేది, అదే కదా సౌలు కూడా చేసింది. ఆ బలి ఏమైనదంటే నువ్వు అర్పించే స్థలము, ఈ బలిపీఠం నీ దేహంలో ఏమైనదంటే నీ హృదయం అయినది, నీ తలంపు అయి ఉన్నది. ఈ రెండు ఏం చేస్తాయంటే నువ్వు అర్పించే బలిని దేవుని దగ్గరికి తీసుకెళ్తాయో, అపవాది దగ్గరికి, లోకనాథుని దగ్గరికి తీసుకెళ్తాయో. ఇక్కడ నేను ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే చాలా మంది ఏం చేస్తారంటే కృతజ్ఞత లేకుండా ఉంటున్నారంట. ఆ కృతజ్ఞత లేకపోవడాన్ని బట్టి దేవుడి కవచంలో ఒక చిన్న గ్యాప్ వస్తుంది. గ్యాప్ని బట్టి ఏమవుతుందంటే పడవలో కూడా చిన్న నీళ్ళు ఒక్కొక్క చుక్క ఆ ప్రవాహము ఫోర్స్ని బట్టి ఏమవుతుంది, అది ఇంతది కాస్త ఇంత అవుతుంది, మొత్తం నిండిపోతుంది. లేకపోతే ఈ బాటిల్నే మనం తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఒక చిన్న బొక్క పెట్టామంటే ఒక్కొక్క చుక్క లీక్ అయి మొత్తం నీళ్ళు ఖాళీ అయిపోతాయి కదా. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం కలిగి ఉన్న అనుభవం నుంచి, ఆ కృతజ్ఞత నుంచి బయటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన జీవితం మొత్తం అంత బాగానే ఉంది, నేను దేవునికి బలి అర్పణ చేస్తున్నాను, మొత్తం కరెక్ట్గానే వెళ్తున్నాయి, కానీ ఆ ప్రార్థనకు ఉత్తరం రావడం లేదని చెప్పేసి నువ్వు అనుకున్నట్లయితే, మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో ఒక మాట కనబడుతుందండి. ఈ బలిని గురించి మనం చూసినప్పుడు దానియేలు కూడా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11 నుంచి 13 వరకు మనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా రాయబడుతుంది. ఆయన ఏం చేశాడంటే ప్రార్థనకు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆయన చేస్తున్న ప్రార్థనకి ఏమవుతుందంటే ప్రతిఫలము రావడం లేదు. ఎందుకు రావడం లేదు? ఆయన నిర్దోషియే, ఆయన క్రమంలోనే ఉన్నాడు, బలిపీఠము కట్టుకున్నాడు, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాడు, తన జీవితాన్ని అర్పణగా మార్చుకున్నాడు, నిత్యము దేవుని స్తుతిస్తున్నాడు, ప్రార్థన అనే మంటలోనే ఉన్నాడు, అర్పించే విధానంలో ఎక్కడ తొలగిపోలేదు. దానికి ఉదాహరణ ఏమై ఉన్నదంటే అతన్ని తీసుకొని వెళ్ళి సింహాల గుహలో వేయడానికి కారణమై ఉన్నది తన అర్పించే విధానంలో తప్పిపోయాడా? లేదు కదా, తప్పిపోలేదు. కాబట్టి దేన్ని ఏం చేశారు? సింహాల బోల్లో పడేశారు కదా. తన అర్పించే విధానం, తన ప్రతిష్టత, తన బలిపీఠం అంతా కరెక్ట్గా ఉండదు. కానీ అటువంటి వ్యక్తికే ప్రార్థనకు జవాబు లేట్ అయిందంట. ఎందుకు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉంది. మనం చదువుతామండి, 11 నుంచి 13 వరకు చదువుదాం. దానియేలు, నీవు బహు ప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలను తెలుసుకోమను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడి తిని. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము,
ఇది తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఇక్కడ మనం చూసినట్లయితే దేవదూత ప్రయాణమై వచ్చింది. ఎవరి దగ్గరికి? మనలాంటి వ్యక్తే కదా. దేవుడు ఏం చేశాడు? ఒక మనిషి నుంచి సమస్త జనులను సృజించి ఉన్నాడు. అంటే మనలాంటి వ్యక్తే. తను ఏం చేస్తున్నాడంటే తను కలిగి ఉన్న తను తీసుకున్న నిర్ణయములు స్థిరంగా నిలిచి ఉన్నాడు. తను ప్రార్థన చేస్తున్నాడు. అయితే ప్రార్థన చేస్తూ ప్రారంభించినప్పుడే దేవుడు తన దూతను పంపి ఉన్నాడు. ఆ దూతను పంపగా ఏమవుతుందంటే, నేను చెప్పి ఉన్నానుగా, మనం పోరాడుతున్నది ఎవరితో? ఆకాశ మండల దురాత్మల శక్తులతో, ప్రధానులతోనూ ఈ లోక అంధకార దురాత్మల శక్తులతో అని చెప్పాను. అయితే ఏం చేస్తున్నాయంటే దేవదూతనే ఆపేసినాయి అంట. అక్కడ రాయబడుతుంది కదా, అవునా కాదండి? నేను బైబిల్లో ఉన్నాయి చెప్తున్నా, కొత్త విషయాలు ఏమైనా చెప్తున్నాను అంటే, నీ నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరినప్పుడు నీకు నాకు ప్రతిఫలం వస్తానికి నువ్వు యథార్థంగానే ఉన్నావు, అంత క్రమంలోనే ఉన్నావు. కానీ నీ ప్రతిఫలము నువ్వు చేస్తున్న మొర దేవునికి చేరింది. ఆ చేరినది నీ దగ్గరికి వస్తానికి కొంచెం లేట్ అయింది. అపవాది ఏం చేస్తున్నాడంటే ఆపేశాడు. అక్కడ ఏం చేస్తున్నాడంటే యుద్ధం జరుగుతుంది. అయితే మిఖాయేలు వచ్చేసి నీకు వార్తను ఇచ్చింది. అయితే ఇచ్చిన వార్తను తీసుకుంటానికి నువ్వు అక్కడ లేవు అనుకో. అక్కడ లేకపోవడాన్ని బట్టి దేవుడు నీకు ఇస్తున్న ప్రత్యక్షత నువ్వు పొందుకోగలవా? అనేక మంది ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తూనే ఉంటారు. కానీ ఏమవుతుందంటే ఆ ప్రార్థన అనేది దేవుని సన్నిధికి మొదట కూర్చున్నప్పుడు హృదయమును కుమ్మరిస్తారు. చివరికి వచ్చే లోపల అదే అంశాన్ని పదే 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 చేసినప్పటికీ పెదవులతో రోజు చేసే ప్రార్థనేగా, నా దేవుడేగా, నా ప్రార్థన వింటాడులే అని చెప్పేసి ఆ అనుభవం నుంచి నువ్వు తీసుకున్న ప్రత్యక్షతల గురించి, ఆ నిర్ణయం నుంచి కొంచెం 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 లాస్ట్కి వచ్చే లోపల ఏమవుతుంది? నిర్లక్ష్య స్వభావం కలుగుతుంది. దానియేలు ఏమైనా కలిగిందా అంటే 3 దినములలో అన్నపానములన్నిటిని పక్కన పెట్టేశాడంట. స్నానం కూడా చేయట్లేదంట. నువ్వు నన్ను దర్శిస్తేనే నేను అక్కడి నుంచి పోతా, లేకపోతే లేదు అంటున్నాడు. అయితే మనం ఏం చేస్తామంటే ఒక విషయాన్ని కొన్ని దినాలు ప్రార్థిస్తాం. ఆ విషయానికి దేవుడు జవాబు ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే నాకు వద్దులే అని చెప్పేసి లోక మనుషులు అందరిని ఏం చేస్తామంటే ఆశ్రయిస్తూ ఉంటామంట. దాన్ని బట్టి ఏమవుతుందంటే నీవు కట్టుకున్న ఆ బలిపీఠములో చిన్న 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 మనం చేసే నిర్లక్ష్యతను బట్టి ఆ బలిపీఠంలో చేసే అర్పణంట సంతృప్తి అవ్వదంట. అవ్వకపోవడాన్ని బట్టి ఏమవుతుంది? మనం నిజంగానే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, కానీ మనలో ఉన్న నిర్లక్ష్య స్వభావం ఏం చేస్తుందంటే ఆ నిర్లక్ష్యాన్ని బట్టి మనం చేసే అర్పణంతా దేవుని దగ్గరికి వెళ్ళకుండా అపవాది దగ్గరికి. ఇక్కడ మనం చూసినట్లయితే 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో అక్కడ ఏం చేశాడంటే బలిపీఠమును కట్టించాడు. ఎవరికి? బయలుకి కట్టించాడు. మళ్ళీ యెజబేలు ప్రవక్తలకు కట్టించాడు. వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయేల్ ప్రజలు మొదట దేవుని భక్తి కలిగిన వారు కూడా ఏం చేశారంటే నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి రాజులు ఎవరిని ఆశ్రయించారు? అన్యాచారములను ఆచరించి ఏం చేశారు? దేవుని ఉగ్రతను తెచ్చుకొని చివరికి వాళ్ళు ఏం చేశారు? ఎన్నేళ్ళు వర్షం పడలేదండి, ఎన్నేళ్ళు కరువు వచ్చింది కదా, తన కలిగిన సమృద్ధి అంతా పోయింది కదా. కానీ ప్రవక్త పోషించబడ్డా? సారేపాతు విధవరాలు పోషించబడిందా? రెండు ఎందుకు జరిగింది? వారు ఏం చేశారంటే ప్రవక్త దేవుని యొక్క మాటకు
విధేయత చూపించాడు. సాధేపాత విధురాలు ఏం చేస్తుందంటే తనకు కలిగి ఉన్న స్థితిని తను తెలుసుకొని ఏం చేస్తుందంటే, ఇంతవరకు నేను బతుకుతాను, నా దగ్గర ఏమీ లేదు కాబట్టి ఈ దినముతో నేను ముగించుకుంటాను, నన్ను బ్రతికిస్తే దేవుడికి మహిమ, లేకపోతే ఆయనకే మహిమ అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాను. బట్టి 3.5 సంవత్సరాలు కరువులో చక్కగా పోషించబడిందా లేదా? అదే జరుగుతుంది. ఎప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయంలో స్థిరముగా ఉన్నప్పుడు. కానీ ఏం చేస్తామంటే మనలో నీళ్ళ వల్ల చంచలత్వం వస్తుంది. నీళ్ళలో రాయేస్తే ఏమవుతుంది? చెదిరిపోతుంది కదా. అదే నీళ్ళను నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు గడ్డగడుతుంది. అదే నీళ్ళను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే నీలో అత్యంచలమైన విశ్వాసం ఏమవ్వాలంటే తొలగిపోవాలి. తొలగిపోయి నువ్వు స్థిరముగా నిలబడినప్పుడు, ఆ తవ్వుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు కట్టబడి ఏమవుతావు అంటే దేవుని నిమిత్తము స్థిరముగా వాడబడతావు. ఎప్పుడంటే మాటలు అర్థం అవట్లేదు అనుకుంటా, అందరూ అర్థం చూస్తున్నాను, కొంచెం చెప్పొచ్చు కదా. మన పోరాటం ఈ లోకంలో కాదయ్యా, మనం పోరాడుతున్నది అక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే రక్త మాంసములతో కాదు అని చెప్పేసి మూల భాషలో అక్కడ రాయబడుతుంది. అంటే ఈ లోక మనుషులతో కాదు, పైనున్న వాటితో మనం పోరాడుతున్నాము. ఆ పోరాడడానికి నువ్వు బలిపీఠం కట్టుకున్నావు. ఆ కట్టుకున్న బలిపీఠం, నేను బలిపీఠంలో దేవుడు మన అర్పణలు ఏం చేస్తాడంటే వేరే లోకంలో నుంచి తీసుకుంటున్నాడని చెప్పేసి చెప్పి ఉన్నాడు. అంటే ఆ లోకంలోనికి నీ ప్రార్థన వెళ్ళడానికి నువ్వు బలిపీఠం కట్టుకున్నావు. ఆ కట్టుకున్న బలిపీఠం కట్టుకున్నప్పుడు నీ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ సరిదిద్దుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సమీపించినప్పుడు ఏమవుతుందంటే దేవుడు నీ బలిపీఠము మీద చేస్తున్న దహన బలిని అర్పణ ఏం చేస్తాడంటే మానక అంగీకరిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు మనలో సౌలు స్వభావం కలిగినప్పుడు ఆచరిస్తూ ఉంటాం. మనకి ఎవరో నేర్పించలేదు. మొత్తం ఏం చేయాలో ఏం చేయకూడదో బైబిల్లోనే ఉంది. బైబిల్ అంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ దిస్ ఎర్త్. భూమిని విడిచేటప్పుడు ఎన్ని పాటిస్తే మనం పరలోకంలోకి వెళ్తామని చెప్పేసి దేవుడు మనకు ఒక కట్టడ ఇచ్చి ఉన్నాడు. దాని యొక్క వివరణ ఏమైనదంటే మనకి బైబిల్ అయినది. అయితే మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు సౌలు యొక్క బుద్ధి మనలో పుట్టినప్పుడు మంత్రగాళ్ళ దగ్గరికి తంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక్కొక్క ఇత్తును తెచ్చుకుంటా ఉంటాం. ఆ ఇత్తును తెచ్చుకొని ఏం చేస్తామంటే ఎక్కువ చేసుకుంటాం. నీకు కలిగి ఉన్న శ్రమ కొంచెమే అనేది ఎక్కువ అవుతానికి కారణం అనేది నీవే చేసుకుంటున్నావు. ఏ విధంగా చేస్తున్నావు నీ భక్తి? నీవు బలిపీఠం కట్టుకున్నావు అనుకుంటున్నావు. నీ బలిపీఠము మీద నీవు అర్పిస్తున్న అర్పణ దేవునిగా లేకపోతే ఈ లోకనాథునిగా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే అనేకుల క్రైస్తవుల జీవితాల్లో ఆశీర్వాదం పొదువవ్వడానికి కారణం ఏమైనదంటే మన అర్పణే లోపమై ఉన్నది. కాబట్టి మనం అర్పించే విధానం మార్చుకుందాం. ఈసారి మనం చూసినట్లయితే దేవుడు మనతో స్పష్టంగా చెప్తున్న విషయం ఒకటే అయినది, నీవు అర్పించే అర్పణ పరిశుద్ధముగా శ్రేష్టమైనదిగా దేవుని సన్నిధికి చేరాలంటే నీ స్థితి, నీవు నడుస్తున్న విధానం, దేవుని ఎదుట కనపరుచుకుంటున్న విధానం, నీవు లోకంలో జీవిస్తున్న విధానం అన్ని ఏం చేయమంటున్నాడంటే దేవుడు ఒకసారి సరిచూసుకొని నా యొద్దకు వచ్చి అర్పించిన అర్పణ నేను స్వీకరించి నీవు ఏదైతే అర్పణలో కోరుకుంటున్నావో అర్పణ అనే ఆశీర్వాదమును నీ జీవితంలో నేను నింపుతాను అంటున్నాడు. కాబట్టి ఈ కొద్ది మాటలను దేవుడు నా వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.